హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంట్రా బాబు ఇవన్నీ గద్వాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేద్దాం అండి, మనకి అలాగే వస్తాయి, మనకి ఆర్డర్స్ అలాగే వస్తున్నాయి. సో మనకి వ్యూవర్స్ కూడా అలాగే పంపిస్తున్నారు. ఎందుకంటే డైలీ మనకు కాటన్ బై పట్టు చేశాను, అండ్ కాటన్ గద్వాలు చేశాను, అండ్ మన పట్టు డబుల్ వర్క్ పట్టు గద్వాలు చేశాను. ఇవి వచ్చేసి సీకో గద్వా. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి ఇవ్వాలి అన్నప్పుడు చక్కగా ఉంటాయి, ట్రెడిషనల్గా ఉంటాయి. లేదు పెద్దవాళ్ళు పాపం మేము పట్టు వద్దమ్మా, మేము అంత కాస్ట్ పెట్టి కొనలేము, మీకు కట్టుకోవడం వద్దమ్మా అని చెప్పి ఏ మనవడు పెళ్ళికో మనవరాలు పెళ్ళికో లేదా ఇంకేదన్నా అకేషన్కో మాకు బడ్జెట్ తక్కువలో కావాలి కానీ చక్కగా ట్రెడిషనల్గా అందంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా బాగుంటాయి. పూజలకి, మెయిన్ పూజలకి అండి, మనం అంత బడ్జెట్ వద్దు, మన పూజకి కొత్తగా కట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా తీసుకోండి. ఎంత బాగుంటాయి అంటే ట్రెడిషనల్గా ఉంటాయి. కాంబినేషన్స్ కూడా అన్ని మంచి కాంబినేషన్స్ వచ్చాయన్నమాట. సో అందుకని చెప్పేసి అసలు మన పట్టు శారీస్కి ఏమాత్రం తగ్గదు అన్నట్టుగా మన హ్యాండ్లూమ్లో మన సీకో గద్వాలు అనేసి వస్తున్నాయి. ఇప్పుడు చాలా బాగుంటున్నాయి, ట్రెడిషనల్ కలర్స్ వస్తాయి. అన్నీ కూడా చక్కగా పూజలకైనా దేనికైనా కూడా చక్కగా హుందాగా చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా సూపర్గా ఉంటుంది, అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట. కాస్ట్ రీజనబుల్ కాస్ట్ ఉంది. చక్కగా ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయండి. 30 అబోవ్ ప్లస్ నుంచి ఎవరైనా ట్రై చేయండి. ఏ శారీ అయినా కూడా ఇప్పుడు నేను కట్టుకుంటే ఎంత చక్కగా పట్టు శారీ లుక్ లాగా ఎంత బాగుంది చూడండి, ట్రెడిషనల్గా కనిపిస్తుంది అనమాట. సో మనం వేసే బ్లౌజు మనం పెట్టి ఇంకా నేను సెకండ్ స్టెప్ వేసాను. కొంతమంది చిన్నవాళ్ళు అనుకోండి ఇంత స్టెప్ పెట్టుకొని ఈ శారీ కట్టుకుంటే అసలు ఎంత చక్కగా ఉంటుందో, చక్కగా హాయిగా బ్యూటిఫుల్ అనమాట అసలు అది. సో అందుకని చెప్పి చేస్తున్నాను. ఇది చూడండి, ఇదన్నీ కూడా బోర్డర్స్ కూడా మీకు వింటేజ్ బోర్డర్స్ లాగా వచ్చాయన్నమాట. కలర్ వచ్చేసి మెహందీ కలర్. ఇది ఎగ్జాక్ట్ సేమ్ కనిపిస్తుందా మీకు? ఫినిష్ అది ఎలా ఉంది చెప్పు. బాగానే ఉందా? ఓకే, చూసారా? ఇవన్నీ మాత్రం చాలా మంచి కాంబినేషన్స్. నాకు కాంబినేషన్స్ నచ్చి అసలు ఓపిక లేకపోయినా మీకోసం చేశానండి. నాకు కనుక శారీస్ నాకు నచ్చితే నేను అసలు ఇలాంటి ఇంకా ఇంట్రెస్ట్, ట్రెడిషనల్ ఇంట్రెస్ట్ బాగా నాకు బాగా. చూసారా కలరు మెహందీ గ్రీన్కి చక్కగా మంచి పర్పుల్ వింటేజ్ బార్డర్. ఇది ఎంత బాగుంది చూడండి, బార్డర్ కూడా అసలు పైన కింద చక్కగా సూపర్గా ఉంది. కాంబినేషన్ కూడా నీట్గా ఉందన్నమాట. అంటే మీకు మగ్గం నుంచి ఫ్రెష్గా మార్నింగ్ వచ్చాయి కాబట్టి మీకు ఇలా అంటే కొంచెం ఇలా అనిపిస్తుంది, అంటే ఏదో పెద్ద ఇలా అనిపిస్తుంది, స్టిఫ్గా అనిపిస్తుంది. కానీ ఏంటంటే 2-3 సార్లు మనం చూపిస్తుంటే ఆటోమేటిక్గా శారీ అనేది మెత్తపడిపోతుంది. ఇది తెలియక గట్టిగా ఉంటుందని కొంతమంది అనుకుంటున్నారు, కాదండి. సీకోలో కూడా ప్యూర్ ఉంటుంది, హ్యాండ్లూమ్ ఉంటుంది, 100% జెన్యున్గా చెప్తుంది అనమాట. చాలా చక్కగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. ఇది వచ్చేసి వింటేజ్ బార్డరు, మెయిన్ మెహందీ గ్రీన్కి పర్పుల్ బార్డర్. పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్గా, చాలా బాగుంది. అండ్ ఈ చెక్స్ వస్తుంది, చెక్స్లో బూటీ కూడా చాలా గ్రాండ్గా ఉందండి శారీ. ఇదే శారీ అండి బయట 8500 పెట్టారండి. నిజంగా చెప్తాను, 85 to 9 వరకు పెడుతున్నారు. సో ఇది పళ్ళు, ఇంకా చాలు, ఇంకెంతకన్నా ఏం కడతామండి చెప్పండి. మనం ఎప్పుడన్నా స్పెషల్గా పట్టు శారీస్ కావాలి, మన పూజలకి మెయిన్ కట్టుకొని చీర కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకొని పూజలు కూర్చోండి. ఆర్నమెంట్స్ ఎలాగో పెట్టుకుంటాము, మనం చాలా చక్కగా ఉంటాము. ఎవరికైనా పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళకి, మనవడి పెళ్ళికో మనవరాల పెళ్ళికో ఎవరికైనా సరే కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి కట్టుకోవచ్చు చక్కగా. వాళ్ళకి గ్రాండ్గా కట్టుకోవాలని ఉంటుంది కదా. సో అందుకనమాట సీకో గద్వాలు కూడా చేద్దామనిపించి, ఎందుకంటే నా ఛానల్ అందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకూడదు మనం. సో అందుకని చెప్పి చూపిస్తున్నాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి అమ్మాయి తెలివిగా మధ్య మధ్యలోనే వెళ్ళిపోయి ఫోల్డ్ చేసేసుకుంటాం. చూడండి గ్రే కలర్. గ్రే కలర్ కూడా ఇది వింటేజ్ బార్డర్ అనమాట. డిఫరెంట్ బార్డర్, బుటీ కూడా చక్కగా యాంటిక్ జరీతో చక్కగా వచ్చేసింది. మొత్తం శారీ అంతా కూడా బుటీ వస్తుంది. అంతే ఉందా? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇది చక్కగా బార్డర్ చూడండి ఎంత బాగుందో. పైపింగ్ కూడా చక్కగా పట్టు మీకు. ఇది అది బ్లాక్ పట్టు, అది బ్లాక్ కాదు, డార్క్ గ్రీన్. ఇది పాచి గ్రీన్. ఎస్, గ్రే కలర్ కి పాచి గ్రీన్ బోర్డర్, కిందంతా కూడా పట్టు అనమాట. ఇది పట్టులో మెరూన్ పైపింగ్ ఇచ్చేసారు. మనకి గద్వాలంటే కింద పైపింగ్ లో కొంచెం ఇస్తారు కదా, అట్లా చక్కగా ఇచ్చారు. ఇది వచ్చేసి వింటేజ్ బోర్డర్, చాలా డిఫరెంట్గా ఉంది బోర్డర్ కూడా. పాచి గ్రీన్ పళ్ళు. అండ్ మర్చిపోయి మీకు బ్లౌజ్ విషయం చెప్పడం మర్చిపోయి కదా, మీకు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా పాచి గ్రీన్ బోర్డరు, ఇదే వస్తుంది మనకి. బ్లౌజ్ కూడా ఎడ్జ్లో మీకు ఏ కలర్ ఉంటుంది, అది ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన శారీకి ఏంటంటే పర్పుల్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా? ఎందుకమ్మా అక్కడైనా కరెక్ట్ కనిపిస్తుంది. గ్రీన్ ఎక్కువ పాచి గ్రీన్. ఓకే, ఇక్కడ కూడా బాగా కనిపిస్తుంది మనకి, కళ్ళనైతే షేడ్ వస్తుంది. సేమ్ ఇదే మీకు స్టార్టింగ్ లో వచ్చేస్తుంది అనమాట. సో శారీ అయితే మాత్రం చాలా ట్రెడిషనల్ గా సూపర్ గా ఉంటుందండి.
ఇదేంటి బుటీనా? అది కాదు, బుటీ. ఫస్ట్ చూపించింది చెక్స్ కదా. చెక్స్ వచ్చేసి 6990 రూపీస్ అండి. బుటీ వచ్చేసి మీకు 6490. ఓకే, చెక్స్ వచ్చేసి మాత్రం మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది 500. తర్వాత వచ్చేసి మనకి ట్రెడిషనల్ కలర్ కావాలి అనుకుంటే చక్కగా మనకి బిరిక్ రెడ్కి ఒక్క కలర్కి మధ్యలో ఉంటుంది. మెరూన్నా? ఇదిగో చూడండి, నాకైతే ఇది మెరూన్ షేడ్లో లేదు. బిరిక్ రెడ్ మంచి గ్రీన్ అనమాట, మ్యాంగో గ్రీన్, రుద్రాక్ష బూటీ అండ్ బోర్డర్ కూడా చాలా చక్కగా కంచి బోర్డర్ అనమాట. కలర్ సేమ్ అయితే కనిపిస్తుంది కదా. మెరూన్ అంటండి, మెరూన్లో కల్నేత షేడ్ అనమాట, కొంచెం కల్నేత షేడ్ అనమాట, చాలా బాగుంది. అండ్ పళ్ళు కూడా ఇది రిచ్ పళ్ళు. సారీ టోటల్గా మీకు అలా వస్తుంది. అండ్ మీకు బ్లౌజ్ ఇదిగోండి, ఇది ఇలా వస్తుంది. ఇంకా మీకు ఎడ్జ్లో చూసుకున్నారంటే ఇదే బ్లౌజ్ అండి, కల్నేత మెరూన్ షేడ్ అనమాట. ఇది బ్లౌజ్ వస్తుంది, ఇది ఇక్కడది. శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇది బుట్టినే కాబట్టి 6490. అలా అలవాటు అయిపోయింది ఇట. నెక్స్ట్ తేనె కలర్. మనకి సీకో గద్వాలన్నా కూడా కాటన్ గద్వాలన్నా కూడా మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే కాంబినేషన్ తేనె కలర్ ఎక్కువ వస్తుంది మనకి. తేనె కలరు చూసారా, తేనె కలర్కి మంచి రెడ్ కలర్ అంటే మెరూన్ రెడ్ అనమాట. బుట్టి సేమ్ నేను వేసుకున్న స్టైల్ ఇది. చూసారా కలర్ ఇది బాగుంది. ఇది కూడా దానికి వచ్చేసి ఏంటంటే పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మనకి. బ్లౌజ్ వచ్చేసి మీకు ఇక్కడ మళ్ళీ పట్టు ఇచ్చేస్తారు మీకు. పళ్ళు మొత్తం పట్టు వస్తుందండి, బ్లౌజ్ కూడా పట్టు వస్తుంది. చూసారా ఇదిగో పట్టు. ఇక్కడ చూడండి మీకు బాడీ సీకో అంటే కాటన్ సీకో వస్తుంది. ఇది వచ్చేసి చూసారా పట్టు వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ కూడా పట్టు వచ్చేస్తుంది. సేమ్ ఇదే రెడ్ వస్తుంది. ఇది పట్టు కదా మరి, పట్టు ఇది అయితే సేమ్ ఇది ఏమొస్తుందో అదే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి శారీ 6490 అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైలెట్ బ్లూకి చెక్స్ అనమాట. చెక్స్ లో బూటీ వస్తుంది. ఫస్ట్ చూపించిన మోడల్ అంటే దానికి వచ్చేసి పర్పుల్ అనమాట. చెక్స్ వస్తుంది, చెక్స్ లో బుటీ వస్తుంది. ఇది కొంచెం కొత్తగా ఉంది కాబట్టి అస్సలు నలగలేదు కాబట్టి మగ్గం నుంచి నిన్న మార్నింగే వచ్చాయి. ఇది పర్పుల్ బోర్డర్ చక్కగా కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చక్కగా ఉంది. చెక్స్ బుటీ అండ్ పర్పుల్ బోర్డర్ అనమాట, కల్లాత షేడ్. అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు. ఓకే, ఈ కల్లాత షేడ్ మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది. ఓకే, మీకు ఒక్కటైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకటి కొంచెం ఓపెన్ చేసి బ్లౌజ్ చూపించు. ఇది వచ్చేసి 6990 అండి. 6990 నేను చెప్పాను కదా. చెక్స్ వచ్చి మాత్రం మీకు కాస్ట్ 6990 పడుతుంది. బుటీ అయితే మాత్రం 6490. మీరు బయట ఎక్కడైనా చెప్తున్నారు, జెన్యున్గా చెప్తున్నాను, 100% నేను చెప్తున్నాను, 8000 పైనే ఉన్నాయి మీకు శారీస్ ఇవి. ఇవ్వండి, పెసర గ్రీన్కి పర్పుల్ బోర్డర్, చక్కగా చెక్స్లో రుద్రాక్ష బుటీ బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంది. ఇది కూడా చూసారా పళ్ళు అండ్ బ్లౌజ్ చక్కగా ఇక్కడ పళ్ళు వచ్చేసి మీకు పట్టు మీదే వర్క్ వస్తుంది, మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది. ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి చెక్స్ కాబట్టి 6990. నెక్స్ట్ వచ్చేసి రస్ట్ కలర్ అనమాట. ఇది కూడా బోర్డర్ వింటేజ్ స్టైల్ అనమాట. ఒక్క కలర్ అంటారు. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో సీకో గద్వాల్ శారీస్ అనమాట. చక్కగా ఉంటుంది. పళ్ళు వచ్చేసి మీకు పట్టు పళ్ళు వస్తుంది అనమాట. చూసారా ఒక్క కలర్ లో కల్లాత షేడ్. దీని మీద జరీ బాగా కనిపిస్తుంది కూడా. దీనికి వచ్చేసి సేమ్ మనకి వింటేజ్ బోర్డర్ ఎలా ఉంటుంది అలా ఉంది. చివరి పైపింగ్ చూసారా, గ్రీన్ కలర్ పైపింగ్ పట్టు. ఓకే, చక్కగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ పళ్ళు వచ్చేసి కల్లాత షేడ్ అనమాట. దీనికి కల్నేత షేడ్. దీనికి బ్లౌజ్ వచ్చేసి కల్నేత బ్లౌజ్. ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6490. నెక్స్ట్ వచ్చేసి కలర్ గ్రీన్ కలర్ కల్నేత షేడ్ అనమాట. ఇది రుద్రాక్ష బుట్టి వస్తుంది. పీకాక్ బ్లూ కింద పైన బోర్డర్ వచ్చింది అనమాట. అస్సలు వెయిట్ రావండి శారీస్, ఎవరైనా కట్టుకోవచ్చు. ఎంత ఏజ్ వాళ్ళైనా కూడా శారీ వెయిట్ మోయొచ్చు కూడా, ఎందుకంటే అసలు వెయిటే లేదు. ఇవన్నీ పాలిష్ మిక్సింగ్ అయితే మీకు ప్రాబ్లం, కానీ సీకో ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంకోండి
కలర్ కాంబినేషన్ బాగుంది. గ్రీన్ పికాక్ మిక్సింగ్ కల్నత షేడ్ బాడీ, రుద్రాక్ష బుట్టి అండ్ పికాక్ బార్డర్ అండ్ పళ్ళు కూడా కల్నత అయ్యింది. ఇదిగోండి, ఇది మీకు ప్యూర్ పట్టు మీద పళ్ళు వస్తుంది. మీకు అది అబ్జర్వ్ చేసుకోండి. నేను 100% చెప్తున్నాను, పళ్ళు మొత్తం పార్ట్ అంతా కూడా ప్యూర్ పట్టుపై పట్టు వస్తుంది అనమాట. మీకు బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది కల్నత షేడ్. బుట్టినే కాబట్టి 6490. నెక్స్ట్ ఇంకా మాకు చిన్న బార్డర్ చాలా ముద్దుగా కావాలి, చాలా చక్కగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇదనమాట. ఈ కలర్ ఇది బీట్రూట్ కలర్కి చిన్న బార్డర్, వెరీ నైస్ కలర్ అనమాట. కాంబినేషన్ చూడండి, చిన్న బార్డర్తో ఎంత బాగుంది అసలు. ఇది పట్టు చక్కగా జాయింట్ లాగా వచ్చి మంచి కాంబినేషన్, బీట్రూట్ విత్ గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వచ్చేస్తుంది మీకు. సారీ కాస్ట్ వచ్చేసి 6490. ఇది వచ్చేసి మన ట్రెడిషనల్ కలర్ అనమాట. ఎట్లా అంటే మనకి ఆనందం బ్లూ అనొచ్చా, పికాక్ బ్లూనా, చాలా బాగుందండి కాంబినేషన్. పట్టు లంగాలు వేసుకునే వాళ్ళు చిన్నప్పుడు సేమ్ ఆ కాంబినేషన్ వస్తుంది. సిల్వర్ జరీ బుట్టి అండ్ గోల్డ్ జరీ బుట్టి కాంబినేషన్ వేస్తుంటేనే కలర్ కనిపిస్తుంది. ఇది ఎంత చక్కగా ఉంటుందో ఈ కాంబినేషన్ అసలు. మీరు దయచేసి ఇంట్లో ఎవరు వాష్ చేయొద్దు, వాషింగ్ మిషన్లో అసలు వేయద్దు. ఎన్నిసార్లైనా వేసుకోండి. డ్రై క్లీనింగ్కి ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి, చక్కగా ఉంటుంది. ఇది చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో అసలు, సూపర్ కాంబినేషన్. పికాక్లు అండ్ పట్టు కల్నత షేడ్. ఓకే, మీకు ఇది పట్టు. శారీ కాస్ట్ వచ్చేసి బుట్టిక్ కాబట్టి 6490. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక రకమైన పికాక్ కల్నత షేడ్ అండి. ఇది కలర్ చెప్పు. ఇప్పుడు ఒక బీట్రూట్ చెప్పు, అన్నీ చెప్పాలి. బీట్రూట్ అనేసరికి మాత్రం ప్రాణం లేసి వచ్చేసింది. ఇది కలర్ మీకు సేమ్ కనిపిస్తుంది లేదా ఒకసారి చెక్ చేయండి. సేమ్ కనిపిస్తుంది, సేమ్ అయితే కనిపిస్తుంది అండి. నాకు తెలిసి ఇదేంటంటే పికాక్ బ్లూ అండ్ పర్పుల్ కల్నత షేడ్ అనమాట. సేమ్ అయితే కనిపిస్తుంది. చక్కగా చిన్న బార్డర్, ఈక్వల్ బార్డర్, చాలా బాగుంది. వింటేజ్ బార్డర్ అనమాట, చాలా నైస్గా ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా పర్పుల్ కలర్ బాగుంది చాలా. చక్కగా ప్యూర్ డబుల్ వర్క్ పట్టుతో మీకు పళ్ళు రిచ్ పళ్ళు ఇస్తారు. మీరు కట్టుకున్న కాంబినేషన్, నేను కట్టుకుంది బ్లూ కాంబినేషన్. పెసర్ గ్రీన్కి వింటేజ్ బోర్డర్ మీకు ఇందాక చెప్పాను కదా. ఇది మూడో చీర, థర్డ్ శారీ. బాగుంది, చాలా స్టైల్గా ఉంది ఇది. ఓకే, చాలా బాగుందండి వింటేజ్ పౌడర్. ఇది బిగ్ పౌడర్ కాబట్టి నేను మీరు తప్పుగా అనుకోవద్దు, నేను ఒక్క మాట చెప్తానండి. ఇది ఇన్ని కూడా చిన్న పౌడర్, ఓన్లీ బుట్టీస్ మాత్రమే 6490. ఈ పెద్ద పౌడర్లు బుట్టి కూడా మీకు ఫుల్గా వచ్చేస్తుంది, పెద్ద బుట్టీనే వస్తుంది కాబట్టి 69. ఎందుకంటే ఆలోచిస్తున్నాను బయట 85 దాకా ఉంది, మనం మరీ తక్కువ పెడితే మాకేమి ఉండదు కష్టపడి అని. ఈ బోర్డర్ పెద్ద సైజ్ బోర్డర్ అయ్యి పెద్ద బుట్టి వచ్చింది కాబట్టి బోర్డర్ బిగ్ సైజ్ అయితే 6990. అండ్ చిన్న బోర్డర్ బుట్టిని మాత్రం ఖచ్చితంగా 6490కి ఇచ్చేస్తా. చెక్స్ కూడా 6990, అంటే ఒక 500 డిఫరెన్స్, మీకేం లేదు. దీనికి వచ్చేసి చక్కగా పికాక్ బ్లూ కల్నత షేడ్ పళ్ళు, బ్లౌజ్ ఇదే వస్తుంది మీకు. ఓకే, పట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది కదండి, మీకు 6490లోనే. మీకు చెప్పిన మాట నేను ఏమీ ఎప్పుడు మాట మార్చను, అలాగే చెప్తాను. ఇది చూసారా, పర్పుల్ కల్నత షేడ్కి మంచి పింక్ అనమాట. ఇది కట్టుకోండి అసలు ఎంత బాగుంటాం. సింగిల్ స్టాప్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే కొత్త స్టాక్ అంటే మనకి న్యూది వచ్చినప్పుడు ఎప్పుడైనా కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది, అందుకని నేను కొంచెం సెకండ్ స్టాప్ పెట్టాను. ఇదిగోండి కల్నత చక్కగా పికాక్ బ్లూ అండ్ బ్రింజల్ అనమాట, పింక్ కలర్ వింటేజ్ బార్డర్ అనమాట. చాలా బాగుంది కదా, చూడండి బార్డర్ ఎంత నైస్గా ఉందో. ఇది 6490. ఓకే, మంచి పింక్ కల్నత పింక్. ఇది వచ్చేసి కింద అలవాటు అయిపోయింది. చెప్పాను కదా, బుటీలో కూడా బిగ్ బార్డర్ అయితే 6990, చెక్స్ కూడా 6990, చిన్న బార్డర్ అయితే మాత్రం 6490. ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి పర్పుల్ బార్డర్, ఎంత బాగుందో అసలు. ఇది
చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్, మ్యాంగో గ్రీన్కి మంచి పర్పుల్ బార్డర్, చెక్స్లో బుట్టి కూడా వచ్చింది. అండ్ పళ్ళు. ఓకే, బ్లౌజ్. సారీ కాస్ట్ 6990. లాస్ట్ శారీ. ఇది వచ్చేసి కలరు మీకు తేనె కలర్ అని వచ్చేమో, దానికి వచ్చేసి మంచి పింక్ అనమాట. అంటే నేను వేసుకున్న పింక్, ఇది మజంతా పింక్ అంటారు కదా అదనమాట. ఇది కూడా మీకు 6490. కలర్ చాలా డీసెంట్గా ఉందండి. కలర్ బోర్డర్ కూడా నీట్గా ఉంది. కలర్ ఎంత బాగుందో, అంటే మరీ బ్రైట్ లేకుండా మరీ డల్గా లేకుండా నీట్గా డీసెంట్గా ఉంది. అండ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు చూపించినవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో సిక్కో కదా. నాకు బ్లౌజ్ ఒకటి ఓపెన్, ప్యూర్ ఏదో అంటే బ్లౌజ్ చూపించింది నాకు సాటిస్ఫై లేదనిపిస్తుంది, అందుకని అమ్మాయి ఓపెన్ చేయమంటున్నాను. ఇప్పుడు చూపించిన అన్నీ కూడా నిజంగా 8500 అబవ్ ఉన్నాయండి. జెన్యున్గా చెప్తున్నాను. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. హ్యాపీగా మనకి ట్రెడిషనల్గా ఎప్పుడైనా వేసుకెళ్ళడానికి, లాంగ్ వాళ్ళ రిలేషన్కి పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళడానికి, ఇప్పుడు పూజలకు వ్రతాలకు దేనికైనా వేసుకెళ్ళడానికి అయినా. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అంటే చాలు ఇన్ని రోజులు ఫంక్షన్ చేస్తున్నారండి. సో అలా అన్ని రోజులు మనం ఎక్కువ బడ్జెట్లో కొనలేము కాబట్టి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో హ్యాపీగా తీసేసుకొని వచ్చామన్నమాట. చక్కగా ఇది నీట్గా కట్టే స్టైల్లో కడితే ఇదిగోండి చెక్స్ కలర్ వస్తుంది. ప్లెయిన్ బుటాస్ మాత్రం ప్లెయిన్ వస్తుంది. ఇదిగో పట్టు. ఓకే, ఇది చూసారా, చెక్స్కి అయితేనేమో మీకు ఇలా లైన్స్ వస్తుంది. బ్లౌజ్ ఇదిగో 1 మీటర్ ఉంటుందండి. శారీ పన్నా కాబట్టి సరిపోతుంది. ఇంకానా ఇది బోర్డర్ పైప్ బోర్డర్, ఇది శారీ బోర్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్ అనమాట. చెక్స్ లేకపోతే ప్లెయినే వచ్చేస్తుంది అనమాట. మనం లైన్స్ ఇలా నిలువుగా అయినా వేయించుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. బ్లౌజ్ కావాలని ఓపెన్ చేసి చూపించాలి, ఎంత ఉందో లేదో అని భయపడతారు కదా, అందుకనమాట. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసి చెక్స్ అండ్ పెద్ద బార్డర్ శారీ అయితే మాత్రం చెక్స్లో బుట్టి అండ్ బార్డర్ శారీ 6990. బుట్టీలో ఉండి పెద్ద బుట్టీలు వచ్చేసి పెద్ద బార్డర్ ఉంటే 6990, చిన్న బార్డర్ వచ్చేసి బుట్టి ఉంటే 6490. సో ఈ శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో చక్కగా ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వకుండా మనం ట్రెడిషనల్గా ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి హ్యాపీగా చక్కగా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. శారీ కూడా కట్టే స్టైల్లో కడితే ఏమి మన పెద్దవాళ్ళ శారీ అని ఎవరు అనుకోరనమాట. సో ఎవరు మిస్ అవుతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మాట, ఇప్పుడు కొత్తగా వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేశాను. అదేంటంటే జస్ట్ నేను ఈరోజు షార్ట్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఆ లింక్ మీరు టచ్ చేసేసి ఫాలో అని కొడితే మీరు ఆటోమేటిక్గా నా వాట్సాప్ ఛానల్లోకి మీరు యాడ్ అయిపోతారు. సో అది వాట్సాప్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశానంటే ఎప్పటికప్పుడు కొంచెం మన పార్సిల్ వచ్చినప్పుడు కొంచెం న్యూస్ స్టాక్ ఏదైనా ఒక చూపించడానికి, లేదంటే ఒక ఫోటోలు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఫోటోలు పెట్టడం అలా జరుగుతుంటుంది అనమాట. అంటే కొంచెం మీకు ఆ యూట్యూబ్కి వెళ్ళి వీడియో చూడలేని వాళ్ళు ఇలా ఫొటోస్ కూడా చూసి కొంచెం మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో స్టేటస్లో పెడతాను అండ్ షార్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ కామెంట్లో కూడా పెడతాను. ఆ బాక్స్లో పెడతాను అనమాట. కామెంట్ బాక్స్లో కూడా మీకు లింక్ అయితే పెడతాను అనమాట. ఆ లింక్ అని జస్ట్ మీరు టచ్ చేసి ఫాలో అని టచ్ చేస్తే చాలు, మీరు ఆటోమేటిక్గా వాట్సాప్ ఛానల్లోకి యాడ్ అయిపోతారు. సో వాట్సాప్ ఛానల్లోకి యాడ్ అయ్యారు అంటే హ్యాపీగా మనం పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఒకవేళ వీడియో చూసి అంత టైం లేనప్పుడు ఫొటోస్ కూడా అన్నీ చూసి మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో తప్పకుండా మీరందరూ కూడా యాడ్ అవుతారని అనుకుంటున్నాను కదా. ఖచ్చితంగా మీరు యాడ్ అవుతారు కూడా. సో మనల్ని ఇన్స్టా ఎలా ఫాలో అవుతున్నారో, యూట్యూబ్ ఛానల్ ఎలా ఫాలో అవుతున్నారో, అట్లాగే వాట్సాప్ ఛానల్ కూడా మీరు అలాగే కొంచెం హైక్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి అన్నాను మన ఛానల్కి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.